హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఇంట్లోనే కమ్మనైన నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ టైం తీసుకోకుండా అండ్ తక్కువ ఇంట్లో వంటగదిలో గిన్నెలు పట్టేటట్టుగా ఈజీగా ప్రాసెస్ అనేది ఉంటుంది. నేను ఇక్కడైతే ఒక 2 వీక్స్ వరకు సేవ్ చేసుకున్న మీగడతో చూపిస్తున్నాను. పాలు వచ్చి నేను మార్నింగ్ పూట మా ఊర్లోనే పోయించుకుంటానండి. ఫ్రెష్ పాలు దొరుకుతాయి మాకు ఊర్లోనే. ఇంకా ఆ పాలు తీసుకొచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి, మరీ చిక్కగా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కాగపెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈ కాగపెట్టిన పాలను మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ఈరోజు మార్నింగ్ తెచ్చాను కదా, ఆ పాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా వాడు చాలా సైలెంట్ అంటారు కదండి, చూడండి వాడి గొడవ. వాడు ఇలానే సతాయిస్తూ ఉంటాడండి. నా వర్క్ నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పాలను అయితే బయట పెట్టేశానండి. ఇప్పుడు చూడండి, ఈ పాల మీద మనకి మీగడ అనేది ఏర్పడుతుంది. కొంతమంది పెరుగుతోటి నెయ్యి తయారు చేస్తారు మీగడ తీసి. నేనైతే పాలతోనే మీగడ తీసేసుకుంటాను. ఎందుకంటే పాలతో తీసిన మీగల్లో టేస్ట్ నెయ్యి బాగుంటుందంట. పెరుగులో కూడా బాగుంటుంది, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కానీ కొంచెం టేస్ట్ తగ్గుతుంది. బట్ పాలలో తీసిన మీగడతో అయితే నెయ్యి క్వాంటిటీ తక్కువ వచ్చిన టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకని నేను పాలల్లోనే మీగడైతే స్టోర్ చేసుకున్నాను. ఇది వచ్చి 2 వీక్స్ నుండి స్టోర్ చేస్తున్న మీగడండి. ఇంకా మీగడతోటి ఇప్పుడు నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ మీకు చూపించేస్తాను. మనం ఒకే గిన్నెలో 2-3 గిన్నెలు పట్టకుండా ఒకే గిన్నెలో మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేద్దాము. ఇలాంటిది స్టీల్ది దళసరి గిన్నె ఒకటి తీసుకుందాం ఫ్రెండ్స్. మీగడైతే మనం స్టోర్ చేసాం కదా, ఆ మీగడ అనేది దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మీగడలో మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మనకి పూర్వకాలంలో అయితే మజ్జిగ కవ్వాలు అవన్నీ ఉండేటివి. మా ఇంట్లో అయితే లేదు. సో లేనందువల్ల ఏం ప్రాబ్లం ఉండదండి. మనకి మిల్క్ షేక్స్ కానీ, లేదంటే మజ్జిగ కవ్వం కానీ, లేదంటే ఐస్ క్రీమ్స్ కలుపుకోవడానికి ఉంటుంది కదండి, అలాంటి గరిట ఇదైనా సరే, లేదంటే ఇంట్లో నార్మల్ గరిట ఏదైనా ఉన్నా కూడా దాంతో వన్ డైరెక్షన్తోనే మనం ఈ మీగడని అయితే కలుపుతూ ఉండాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి, మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుతూ ఉంటే మనకు దోసపిండిలాగా వస్తుంది. దాంట్లో మనం ఇప్పుడు ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల మనకి వెన్న అనేది గట్టి పడుతుంది, వాటర్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. అంటే రెండు సపరేట్ అయిపోతాయి. ఈజీగా మనం మీగడలో వాటర్ పక్కకి వెళ్ళిపోతుంది, వెన్నని ఈజీగా తీసుకోవచ్చు. నేను ఇంకా రెండింటిని సపరేట్ చేయాలి కాబట్టి మనం టీ వడబోసుకుంటాం కదా, దాంట్లో ఈ మీగడ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలండి. అంటే వడగట్టుకుంటూ ఉండాలి. మనకు వాటర్ చూడండి కిందకి వెళ్ళిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వెన్న మాత్రమే పైన ఉంటుందండి. దాంట్లో ఉన్న మీగల్లో ఉన్న వాటర్ శాతం అంతా పైకి వెళ్ళిపోతుంది. పూర్వకాలంలో చిలికి తీస్తారు కదండి వెన్న, అట్లాగే ఇప్పుడు నేను ఫిల్టర్ చేసి వెన్న అనేది సపరేట్ చేస్తున్నాను. ఇలా మనకి మీగల్లో ఉన్న వెన్నని మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సేమ్ ప్రాసెస్ ఒక 2 టైమ్స్ చేసుకోవాలండి. అప్పుడు మనకి మంచి వెన్న అనేది వచ్చేస్తుంది, వాటర్ శాతం అంతా పోతుంది. ఈ రిమైనింగ్ వాటర్ అనేది పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ మళ్ళీ ఆ మీగడ్ని సేమ్ బౌల్లో వేసుకొని ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకొని మళ్ళీ సేమ్ ఒకే డైరెక్షన్స్లో కలుపుతూ ఫిల్టర్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా. ఫిల్టర్ ఇదిగోండి మళ్ళీ చేసేస్తున్నాను. ఈసారి అయితే అంటే ఇది సెకండ్ టైం కాబట్టి ఈజీగా వాటర్ శాతం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా ఫిల్టర్ అయిపోతుంది. మనకి మళ్ళీ వెన్న అనేది వచ్చేస్తుంది తొందరగా. ఓన్లీ ఫిల్టర్ చేసుకునేది ఒక 5-10 మినిట్స్ పడుతుందండి అంతే. సో మనకి అంత ఎక్కువ టైం టేకెన్ కూడా ఉండదు, టైం తీసుకోదు. ఇంకా మనం ఇదిగో వెన్న అయితే మొత్తం తీసేసామండి. చూడండి ఫ్రెండ్స్, నేను 2 వీక్స్ నుంచి దాచిపెట్టిన మీగడతోటి మనకి ఎంత వెన్న వచ్చిందో. క్వాంటిటీ తక్కువే వస్తుందండి. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని అదే బౌల్ మనం డైరెక్ట్గా తీసేసుకొని వెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోవచ్చండి. పెట్టేసుకొని కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటేస్తుంది, లేదంటే మాడిపోతుందండి. ఒక 2-3 మినిట్స్ మాత్రం మనం చూసుకోపోయినా పర్లేదు, కానీ కొంచెం సేపు అయిన తర్వాత బాగా వాటర్గా వచ్చేసిన తర్వాత నెయ్యి ప్రిపేర్ అవుతుందనగా మనం కలుపుతూనే ఉండాలి, నెయ్యి అడుగట్టకుండా. ఇంకా మనకి ఇదిగో నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్.
లాస్ట్లో దీంట్లో చాలామంది అయితే కరివేపాకు మెంతులు అన్నీ యాడ్ చేస్తూ ఉంటారు టేస్ట్ కోసం. నేనైతే మెంతులు అయితే యాడ్ చేసుకుంటానండి ఎప్పుడు. సో కొంచెం మెంతులు అయితే యాడ్ చేసేసుకోవాలి. కమ్మనైన నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా మనం దీంట్లో ఉన్న నెయ్యిని సపరేట్ ఒక గిన్నెలో తీసేసుకోవడమేనండి. ఫిల్టర్ చేసుకుంటే మనకి దాంట్లో ఉన్న పిప్పు అదంతా పక్కకు వచ్చేస్తుంది. మనం నెయ్యి ఫిల్టర్ చేసుకున్నాక వచ్చిన పిప్పుని కూడా పడేయకూడదండి. ఈ పిప్పుతో మనం భోజనం చేసేటప్పుడు అన్నంలో కలుపుకొని తినేస్తే మనకు ఆరోగ్యానికి మంచిది. అండ్ మనం ఇందాక మీగర్లో వాటర్ వచ్చింది కదండి, ఆ వాటర్ కూడా చెట్లకు పోసేస్తే చెట్లకు కూడా మంచిదండి. సింపుల్ ప్రాసెస్ అండి. మనం ఎంత ప్రిపేర్ చేసినా నెయ్యి అయితే తక్కువ వస్తుంది కదా. సో నాకు ఈ నెయ్యి వచ్చి ఒక 1 వీక్ వరకు సరిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి. అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం తీసేసుకుంటాను. మ్యాక్సిమం మా బాబుకి పెడతాను అంతేనండి. నెయ్యి నేను దేంట్లో వాడను. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నట్టు మర్చిపోయాను ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. కంపల్సరీగా లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.